శంకరుడు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడా? తెలుసుకోవడం ఎలా? ఈ 3 సంకేతాలు ఈ మధ్య ఎదురయ్యాయేమో చూసుకోండి. 1. సంకేతాలను పట్టించుకోకపోవడం. శివుడికి సంబంధిన సంకేతాలు, ఆయన చిహ్నాలు కనిపించడం, ఆయన పేరు మళ్లీ మళ్లీ వినిపించడం లాంటి సంఘటనలు పదే పదే జరగడం, కాని వాటిని కోయిన్సిడెన్స్ అని లైట్ తీసుకోవడం. 2. అంతరంగ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం. మనసులో వచ్చే గట్ ఫీలింగ్, లోపల నుంచి సూచనలు లేదా చిన్న చిన్న సిగ్నల్స్ రావడం. అలా ఉండాలి, ఇలా చెయ్యాలి లాంటివి శివుడు మనతో మాట్లాడే మార్గాలు కావచ్చు, కాని మనం వాటిని పట్టించుకోకపోవడం. 3. ఆధ్యాత్మిక బోధనలను తిరస్కరించడం. శివుడి బోధనలు, ఆయన తత్వం లేదా ఆ బోధనల్ని పంచే గురువుల మాటలను నేర్చుకునే అవకాశాలను వచ్చినా మనం పట్టించుకోకపోవడం. ఇలా ఆయన మనకి సంకేతాలు ఇస్తూనే ఉంటాడు, మనం మాత్రం అస్సలు పట్టించుకోము.